పీఎస్సీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర జేఏసీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగ సంఘాల నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మార్కెట్ యార్డ్ ఆవరణలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆది ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి పాల్గొన్నారు. ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం సంస్థలైన నాఫెడ్, మార్కెట్ ఫెడ్ ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రతిజ్ఞ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేటీఆర్ కాలనీ ఏర్పాటు చేసిన నూతన రహదారిని ఆయన ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్లో సంవత్సరాల తరబడి పేరుకుపోయిన చెత్తను అధునాతన ప్లాస్టిక్ నెపరేటర్ మిషన్ ద్వారా క్లీన్ చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాన్ని కనుగొన్నారు. యార్డ్లోని పాత వ్యర్థాలను మిషన్ ద్వారా ప్రాసెస్ చేసి అశుద్ధులను పూర్తిగా తొలగించవచ్చని అధికారులు వివరించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. విజయవాడ నుండి వచ్చిన ప్రత్యేక బృందాలు పట్టణంలోని పలు మెడికల్ షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. తనిఖీల్లో భాగంగా కొన్ని మెడికల్ షాపుల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎంఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎంఈఓ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయుని నుంచి 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలో భూ కబ్జాలకు తెగబడిన మాఫియా ముఠాపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 వార్డుల్లో ఉన్న రహదారిలో సైతం కబ్జా చేసి వాహనాలను నడవకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ ముసుగులో వీళ్లు చేస్తున్న దందాలకు పోలీసులు అడ్డుకుండా ఉంటున్నారని అన్నారు స్థానికులు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెటినరీ కాలనీలో జరిగిన హత్య కేసు సీక్రెట్ను పోలీసులు ఛేదించారు. గత 2 రోజుల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఏసీపీ భరత రమేష్ వివరాలను వెల్లడించారు. మదనపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట హిజ్రా స్వాతి ఆత్మహత్య యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. తనకు పరిచయమైన స్వర్ణలత దంపతులు మోసం చేశారని హిజ్రా స్వాతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట హిజ్రాలు నిరసన చేపట్టారు. 2 కోట్ల డబ్బుతో పాటు 600 గ్రాముల బంగారం తీసుకుని తనను మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ ఆత్మహత్యకు యత్నించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం భారీ ఎత్తున ఎగుమతి అవుతున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.19 కోట్ల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పెను ప్రమాదం తప్పింది. మధురానగర్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కళాశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసే క్రమంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దానికి మంటలు అంటించారు. అయితే ఆ మంటలు కాస్త ఉధృతమై సమీపంలో ఉన్న విద్యుత్ సర్వీస్ వైర్లను అంటుకున్నాయి. దీంతో వైర్లు కాలిపోయి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.